హలో అండి, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్. ఇట్స్ ఫ్రైడే ఈవినింగ్ అరౌండ్ 5:30. ఇంట్లో అందరూ వీకెండ్ మూడ్లో ఉన్నారు. ఇప్పుడు వింటర్ టైం కదా న్యూజిలాండ్లో. వేడివేడిగా ఏమైనా స్నాక్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఈ 2 స్వీట్ కార్న్స్ కనిపించాయి. లాస్ట్ సండే తీసుకొని వచ్చాను. ఇప్పటి వరకు టైం కుదరలేదు ఇవి చేయడానికి. ఫ్రెష్గా కనిపించట్లేదు, వాడిపోయినట్టు అనిపిస్తున్నాయి. సో ఇప్పుడు వీటితోని క్రిస్పీ కార్న్ చేయాలనుకుంటున్నాను. ఏంటో ఫ్రైడే ఈవినింగ్ వచ్చేసరికి అమ్మయ్య అనిపిస్తుంది. ఈ వీక్లో పడిన స్ట్రెస్, ప్రెజరు అంతా పక్కన పెట్టి కొంతసేపు రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది. నాకైతే ఒక మంచి కాఫీ తాగితే సరిపోతుంది. కాఫీ కోసం మిల్క్ తీద్దామని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసరికి ఈ స్వీట్ కార్న్ కనిపించాయి. సో ఫస్ట్ ఇవే కుక్ చేసేస్తున్నాను. మనకి ఇండియాలోని వర్షాకాలం టైంలోని బయట బండి మీద పెట్టి అమ్ముతారు కదా స్వీట్ కార్న్. అప్పుడే బాయిల్ చేసి మన ముందే ఇస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. అక్కడ వెదర్కి హాట్గా స్వీట్ కార్న్ చాలా బాగుంటుంది. న్యూజిలాండ్లో వెదర్కి అయితే స్వీట్ కార్న్ ఇంకా బాగుంటుంది, కానీ బయట ఎక్కడ మనకి బాయిల్ చేసి ఇవ్వరు. అంటే అలా బండి మీద బాయిల్ చేసి ఇవ్వరనమాట. మనకు తినాలనిపిస్తే మనమే ఇంట్లోని కామ్గా బాయిల్ చేసేసుకోవడమే. ఓకే, స్టోరీ పక్కన పెట్టి క్రిస్పీ కార్న్ తయారు చేద్దాము. ఇదిగోండి 2 స్వీట్ కార్న్ ఇలా ఒలుచుకుని కుక్కర్లో వేస్తాను. ఇవి ములిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుని ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటా. 3 విజిల్స్ తర్వాత వాటర్ని బాగా సపరేట్ చేసేసి ఈ స్వీట్ కార్న్ ఒక్కటి వేరే బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడే దించాను కదా, కొంచెం వేడిగా ఉన్నాయి. ఇందులో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కలర్ కోసం కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు హాఫ్ ఎగ్ ఇందులో వేసుకుంటున్నాను. ఇదంతా కూడా చేత్తోని ఒకసారి బాగా కలిపేస్తున్నాను. ఇప్పుడే దించాను కదా స్టవ్ మీద నుంచి, కొంచెం వేడిగా ఉన్నాయి. నేనైతే వీడియో చేస్తున్నాను కాబట్టి ఇంకా ఫాస్ట్గా చేతులు పెట్టి కలిపేస్తున్నాను. కొంచెం నాకు కాలుతుంది. మీరు ఒకవేళ ట్రై చేస్తే కనుక బాగా చల్లారిన తర్వాత మాత్రం ఇవి కలుపుకోండి. ఎందుకంటే తర్వాత కూడా చాలాసేపు చెయ్యి అంతా కూడా మండుతుందన్నమాట. ఇప్పుడు ఇందులోని 4 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ మైదా వేస్తున్నాను. కార్న్ వేసుకుంటే కనుక మనకి ఇది క్రిస్పీగా వస్తాయి. మైదా యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం స్మూత్గా క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట. ఇందులో ఇంకా మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ దీనికి ఉన్న తడి సరిపోతుంది అన్నమాట. ఆల్రెడీ స్వీట్ కార్న్కి కొంచెం తడిగా ఉంటాయి కదా, సరిపోతుంది. ఈ పిండి అంతా కూడా బాగా కలిసేంత వరకు కలిపేసుకోవాలి. ఇందులో నేను ఇంకెలాంటి మసాలాలు వేయట్లేదు. జస్ట్ ఉప్పు, కారం, పసుపు యాడ్ చేశాను అంతే. ఇప్పుడు దీన్ని ప్యాన్లో ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. కానీ నేను ఇక్కడ కొంచెం హెల్దీ వర్షన్లో చేద్దామని చెప్పి డీప్ ఫ్రైని అవాయిడ్ చేస్తున్నా. దానికి బదులుగా ఎయిర్ ఫ్రైయర్లో పెడుతున్నాను. వీటిని 15 మినిట్స్ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకున్నాను. మధ్యలో ఒకసారి గరిటతో అలా ఇలా కలిపానంతే. దాని తర్వాత ప్లేట్లోకి తీసాను. ఇదిగోండి చూడండి, ఇలా వచ్చిందనమాట. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే ఇంకా బాగా క్రిస్పీగా వస్తాయి. ఈరోజు మార్నింగ్ ఒడియాలు వేయించిన ప్యాన్, ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి సన్నగా కట్ చేసిన వెల్లుల్లి, సన్నగా కట్ చేసిన అల్లం, మీడియం సైజు ఆనియన్ని ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. ఈ ఆనియన్, అల్లం, వెల్లుల్లి ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది టేస్ట్. 2 ఎండుమిర్చి వేసాను, కొద్దిగా కరివేపాకు వేసాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఈ స్వీట్ కార్న్ని ఇందులో వేసేస్తున్నాను. మనం ఆల్రెడీ ఇందులో కారం వేసాము. ఇప్పుడేమో తాలింపులోని ఎండుమిర్చి కూడా వేసాము. మన ఇంట్లో పిల్లలకి పెడితే కనుక ఈ కారం సరిపోతుంది. సాల్ట్ కావాలంటే యాడ్ చేసుకుని, పెద్దవాళ్ళకైతే కొంచెం కారం కూడా యాడ్ చేసుకుని, కొద్దిగా పెప్పర్ యాడ్ చేస్తాను టేస్ట్ కోసం. ఇంకా అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసేసి కొద్దిగా కొత్తిమీర కూడా లాస్ట్లో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది క్రిస్పీ కార్న్ అనమాట. బయట మనకి హోటల్లోని దొరుకుతుంది కదా, సేమ్ అదే టేస్ట్తో ఉంటుంది. కాకపోతే ఎయిర్ ఫ్రైయర్లో కన్నా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఆ క్రిస్పీనెస్ అనేది తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు సర్వ్ చేయాలనుకున్నప్పుడు ఒక ప్లేట్లోకి ఇలా కార్న్ తీసుకుని సన్నగా తరిగిన ఆనియన్స్ ఈ పైన వేసి ఇలా వేడివేడిగా ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే కనుక ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే నచ్చుతుంది. ఇలాంటి హెల్దీ వర్షన్లోని ఫాస్ట్ ఫుడ్స్ కావాలి అంటే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాము. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో అవ్వండి.